మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. నడవటం. ఆరోగ్యం కోసం నడవాలంటే 10,000 అడుగులు నడవాల్సిందేనా? లేకపోతే కొద్దిగా నడిస్తే సరిపోతుందా? అసలు ఎన్ని అడుగులు నడవాలి? ఈ నడకలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఎలా అధిగమించాలి? అన్నిటికీ మించి అసలు నడవటం అనే దాన్ని ఎలా నడవాలి? ఈ మొత్తం ముఖ్యాంశాలు తెలుసుకుందాం. చూడండి, రోజు 7,000 అడుగులు నడవటం వల్ల మరణం తాలూకు ముప్పు దాదాపుగా 47% తగ్గుతుంది. ఇది ఏదో గాలిలో చెప్పినటువంటి మాట కాదు, శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి ఒక సత్యం. వ్యాయామం అంటే గంటల తరబడి జిమ్లో చెమట చిందించడమే కాదు, క్రమం తప్పకుండా నడవటం అనేది ద బెస్ట్ ఎక్సర్సైజ్, అత్యంత సులభమైనటువంటి మార్గం. నడక అనేది ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే బోరు కొట్టని ఒక మంచి ఎక్సర్సైజ్. ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవటం వల్ల అనేక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. నడక అనేది శరీరంలో ఉండే అన్ని వ్యవస్థల్ని సమన్వయం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. షికాగోలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ అలాగే ఇతర అంతర్జాతీయ సంస్థలు చేసిన పరిశోధనలు ఈ నడక ప్రాధాన్యతని నొక్కి చెబుతున్నాయి. భారతీయ వాతావరణం, జీవనశైలికి నడక అనేది చాలా అనువైనటువంటి ఒక వ్యాయామం. ఆయుర్వేదం ప్రకారంగా నడకని చంక్రమణం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది శరీరంలో ఉండే వాతపిత్త కఫదోషాలను సమతుల్యం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచడంతో పాటు ఇంద్రియాలకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే రోజుకి 7,000 అడుగులు నడవటం అనేది కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ఇది సంపూర్ణ ఆరోగ్య మంత్రం. మామూలుగా 10,000 అడుగులు నడవాలని చెప్తూ ఉంటారు, కానీ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అట్లాగని 2,000 నడిస్తే అంత ఉపయోగం ఉండదు. కాబట్టి మధ్య మార్గంగా కనీసం ఒక 7,000 అడుగులు కనుక నడవగలిగితే అది అద్భుతమైన ఆరోగ్య మంత్రం కింద ఉపయోగపడుతుంది. ఈ వివరాల్లోకి మనం వెళ్దాం. పరిశోధనలో తేలినటువంటి ఆసక్తికరమైన వాస్తవాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. చూడండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లాన్సెట్ పత్రిక ఒక భారీ అధ్యయనాన్ని బయటపెట్టింది. ఇందులో భాగంగా 1,60,00,000 మంది ఆరోగ్యాన్ని సుమారుగా 1 కాదు 2 కాదు 14 ఏళ్ల పాటు వీళ్ళు పర్యవేక్షించారు. అంటే 2014 నుంచి 2025 వరకు జరిగినటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, స్పెయిన్, నార్వే దేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పరిశోధకులు ఈ అధ్యయనాలలో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా 60 ఏళ్లు పైబడినటువంటి వయోజనుల మీద ఈ పరీక్షలు జరిగాయి. అంటే వృద్ధుల్లోనే ఇంత గొప్ప ఫలితాలు వస్తే ఇక యంగ్స్టర్స్లో నడక ఎంతటి మార్పును తీసుకొస్తుందో మనం ఊహించవచ్చు. 88 రకాల విభిన్న అధ్యయనాల సారాంశమే ఈ నివేదిక. సరే, అసలైన విషయం ఏంటంటే ఈ మరణం తాలూకు ముప్పును తగ్గించే అద్భుత మంత్రం ఇది అని చెప్పొచ్చు మనం. చాలామంది రోజుకి 2,000 అడుగుల వరకు నడిచి సరిపెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ మాత్రం కూడా నడవరు, కొంతమంది నడుస్తారు. అయితే 2,000కి సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ 2,000 అడుగుల కంటే అట్లాని మరీ నేర్చించిపోయేలాగా 10,000 అడుగులు అవసరం లేదు. కానీ 7,000 అడుగులు నడిచే వాళ్ళలో అద్భుతమైన మార్పులు కనిపిస్తున్నాయి. క్రమం తప్పకుండా 7,000 అడుగులు నడిస్తే అకాల మరణం సంభవించే అవకాశం 47% మేర తగ్గుతుంది. అంటే నడక అనేది ఆయుష్ని పెంచే అమృతంలాగా పనిచేస్తుంది. ఏ వయసు వాళ్ళైనా సరే ఈ లక్ష్యాన్ని చేరుకోవటం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని భద్రపరచుకోవచ్చు, కాపాడుకోవచ్చు. ఇక మెదడు అలాగే మనస్సు, ఈ రెండింటికి మధ్య ఉండే కనెక్షను, దీన్ని మనం తెలుసుకోవాలి. నడక వల్ల కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజుకి 7,000 అడుగులు వేయటం వల్ల మతిమరుపు అంటే డెమెన్షియా సమస్యలు 38% తగ్గుతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి మెదడు సంబంధిత వ్యాధుల్ని ఇది అడ్డుకుంటుంది. అలాగే ప్రస్తుత కాలంలో అందరినీ వేధిస్తున్న మానసిక కుంగుబాటు ఉంది కదా, డిప్రెషన్, ఈ సమస్య నడవటం వల్ల 22% మేర తగ్గుతుంది. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. నడక వల్ల మనసు ప్రశాంతంగా మారి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇక గుండె ఆరోగ్యం అలాగే చక్కెర స్థాయి, వీటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇది ఇంకా అమేజింగ్ విషయం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణం. అయితే ఈ 7,000 అడుగుల నడక గుండె సంబంధిత వ్యాధుల్ని 25% నివారిస్తుంది. అలాగే గుండె జబ్బుల వల్ల వచ్చేటువంటి మరణాల ముప్పుని 47% తగ్గిస్తుంది. ఇక మధుమేహం అంటే డయాబెటీస్ విషయానికి వస్తే రక్తంలో ఉండే చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించడంలో ఈ నడక కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ నడక వల్ల షుగర్ వ్యాధి ముప్పు 14% తగ్గుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి శరీరం గ్లూకోజ్ని సమర్థవంతంగా వాడుకునేలాగా చేస్తుంది. క్యాన్సర్ నిరోధక శక్తి గురించి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులను అడ్డుకోవడంలో నడక గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. క్యాన్సర్ వల్ల వచ్చేటువంటి మరణాలను 37% తగ్గించడానికి
ఈ 7,000 అడుగుల నడక అనేది తోడ్పడుతుంది. మన శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించే ఒక సహజ వ్యవస్థ అనేది ఉంటుంది. నడక వల్ల ఈ నిరోధక వ్యవస్థ దాదాపుగా 6% ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది, బలోపేతం అవుతుంది. అంటే ఆరోగ్యవంతమైనటువంటి కణం ఈ క్యాన్సర్ కణంగా మారకుండా మన శరీరమే ఒక రక్షణ కవచంలాగా మారుతుంది. నడక శరీరంలో కలిగించే మార్పులు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. మనం నడుస్తున్నప్పుడు శరీరంలోని అన్ని అవయవాల్లో కదలికలు వస్తాయి. దీనివల్ల ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. వ్యాయామం చేసే సమయంలో రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి, అంటే డైలేట్ అవుతాయి. దీనివల్ల రక్త ప్రసరణ సులభంగా జరిగి మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ అదుపులోకి వచ్చేస్తుంది. గుండె రక్తాన్ని పంపింగ్ చేయడం అనేది సులభతరం అవుతుంది. దీంతో నడక వల్ల శరీరంలో సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇదే సమయంలో ఒత్తిడిని పెంచేటువంటి కార్టిసాల్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల బ్రెయిన్ ఎంతో ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడన్నా గమనించండి, ఎప్పుడన్నా మీకు మూడీగా ఉన్నప్పుడు అప్పుడు వాకింగ్ షూస్ వేసుకొని అలా నడిచిరండి, వెంటనే మీరు రిఫ్రెష్ అవుతారు. అంటే ఆ గ్లూమీనెస్ తగ్గిపోతుంది. జిమ్కి వెళ్ళటం లేదా కఠినమైనటువంటి ఆసనాలు వేయటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ నడక అనేది ఎవరైనా ఎక్కడైనా చేయగలిగేటటువంటి అతి తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఒక వ్యాయామం. మీరు సింపుల్గా ఈ స్మార్ట్ వాచ్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా మనం ఎన్ని అడుగులు వేస్తున్నామో సులభంగా లెక్కించేయచ్చు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఈ 7,000 అడుగుల లక్ష్యాన్ని పూర్తి చేయటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సరే, ఈ సందర్భంగా కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఉన్నాయి. ఇది మీరు తెలుసుకోవాలి. నడక వల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని పూర్తిగా పొందడానికి కొన్ని ప్రాక్టికల్గా ఆచరణాత్మకమైనటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి. వీటిని పాటించాలి. సరైనటువంటి పాదరక్షల ఎంపిక చాలా ముఖ్యం. నడకకు వెళ్ళేటప్పుడు పాదరక్షలు అంటే ఫుట్వేర్ అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. బిగుతుగా లేదా మరీ అరిగిపోయినటువంటి చెప్పులు ధరించడం వల్ల పాదాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. పాదాలకు మెత్తని కుషన్ ఇచ్చేటటువంటి స్పోర్ట్స్ షూస్ ఎంచుకోవటం బెస్ట్. ఇవి నడిచేటప్పుడు కలిగే ఒత్తిడిని గ్రహించి ఆ కీళ్ళ మీద భారం పడకుండా రక్షిస్తాయి. అలాగే కాటన్ సాక్స్లు ధరించడం వల్ల పాదాలకు గాలి తగిలి చెమట వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ని నివారించుకోవచ్చు. శరీర భంగిమ, అలాగే నడక శైలి ఇవి కూడా చాలా ముఖ్యం. నడిచేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉండాలి. ముందుకి వంగి నడవటం వల్ల వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. తల నేరుగా ఉంచి చూపుని సుమారుగా 10 అడుగుల ముందుకి ఉంచాలి. చేతుని సహజంగా ఊపుతూ నడవటం వల్ల శరీర సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అడుగులు వేసేటప్పుడు ముందుగా ఈ మడమను ఇలా నేల కానించి ఆ తర్వాత వేళ్ల మీద ఒత్తిడిని బదిలీ చేయాలి. దీన్నే హీల్ టు టో పద్ధతి అంటారు. సమయం, వాతావరణం కూడా చాలా ముఖ్యం. మన దేశంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం 8 గంటల లోపు కానీ లేదా సాయంత్రం 6 గంటల తర్వాత కానీ నడకకు అనువైన సమయం. ఉదయం వేళలో వచ్చేటువంటి సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుంది. అయితే వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షం పడే సమయంలో బయట నడవటం కంటే ఇంట్లోనే నడవటం మేలు. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నడిస్తే డీహైడ్రేషన్ అంటే నిర్జలీయత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సరే, నీటి వినియోగం అలాగే ఆహారం విషయంలో కూడా మీరు కొన్ని తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నడకకు వెళ్లే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అలాగే నడక ముగిసిన తర్వాత కూడా తగినంత నీళ్లు తీసుకోవాలి. ఖాళీ కడుపుతోటి నడవటం మంచిది అయినప్పటికీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఒక పండు తిని వెళ్ళటం అనేది శ్రేయస్కరం. నడక పూర్తయిన వెంటనే భారీ ఆహారం తీసుకోకుండా అరగంట విరామం ఇచ్చి తర్వాత పౌష్టికాహారం తీసుకోవాలి. లక్ష్యాలను నిర్దేశించుకోవడం అతి ముఖ్యం. ప్రారంభంలోనే వేగంగా లేదా ఎక్కువ దూరం నడవాలని ట్రై చేయకండి. మొదటి వారం 10 నిమిషాలతోటి మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. స్మార్ట్ వాచ్ లేదా మొబైల్ యాప్స్ ఉపయోగించి అడుగుల సంఖ్యని మీరు పర్యవేక్షించడం వల్ల ఏమవుతుంది, మీకు ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిరోజు ఒకే మార్గంలో కాకుండా పచ్చని చెట్టు ఉండే ఉద్యానవనాల్లో నడవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరే, దీంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీటిని ఎలా అధిగమించాలి, ఆయుర్వేద చికిత్స ఏమిటి, ఇది తెలుసుకోండి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా నడక అనేది చెప్పుకున్నట్టుగా ఒక శారీరక క్రియ. అతిగా నడవటం లేదా సరైన పద్ధతి పాటించకపోవడం వల్ల శరీరంలో వాత దోషం పెరుగుతుంది. ఈ వాత దోషం అనేది కీళ్ళ నొప్పులు, కండాల అలసట, పాదాల వాపు లాంటి సమస్యలకు దారితీస్తుంది. నడక వల్ల కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించడానికి వాత శమన చికిత్సలు అనేవి అవసరం. శరీరానికి తైల మర్దన అంటే ఓలియేషన్ చేయటం, అలాగే స్వేదనం అంటే సుడేషన్, ఈ ప్రక్రియల ద్వారా కీళ్ళకి బలాన్ని మీరు చేకూర్చవచ్చు. కండరాలు అలాగే నరాల వ్యవస్థని బలోపేతం చేయటం ద్వారా ఈ నడకని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించవచ్చు. వాతాన్ని తగ్గించే ఆహారాలు అలాగే విహారాలను పాటించడం ద్వారా ఈ శారీరక దారుఢ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. మరి దీనికి గృహ చికిత్సలు ఏమిటి, మూలికా మిశ్రమాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం.
నడక వల్ల కలిగే కండరాల నొప్పులు, అలసటను తగ్గించుకోవడానికి ఇంట్లోనే లభించే మూలికలతోటి చాలా ప్రభావవంతమైన ఔషధాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. సొంటి నువ్వుల నూనె లేపనం దీనికి ఉపయోగపడుతుంది. 1 స్పూన్ సొంటి పొడిని తగినంత నువ్వుల నూనెలో కలిపి స్వల్పంగా వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని నడక వల్ల నొప్పి పుట్టేటువంటి కీళ్ళు కండాల మీద మర్దనా చేసుకోవాలి. సొంటి అనేది సహజమైన శోధహార అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది కీళ్ళలో ఉండేటువంటి వాపును తగ్గించి రక్త ప్రసరణని అంటే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. రోజుకి 2 సార్లు ఈ లేపనాన్ని వాడటం వల్ల తక్షణమే రిలీఫ్ లభిస్తుంది. అశ్వగంధ పాల కషాయం గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. 5 గ్రాముల అశ్వగంధ పొడిని 1 గ్లాసు పాలలో కలిపి బాగా మరిగించాలి. ఈ పాలని రాత్రి పడుకునే ముందు తాగాలి. అశ్వగంధ అనేది కండాలకు బలాన్నిచ్చే బలవర్ధకమైన మూలిక. ఇది నడక వల్ల కలిగేటటువంటి ఆ శారీరక అలసటని, ఫిజికల్ ఫెటీగ్ని తగ్గించి నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఈ కషాయం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. వాము, ఉప్పు, తలుకు పొట్లాంగ్ కూడా మీకు ఉపయోగపడుతుంది. పోటలి అంటారు ఆయుర్వేదంలో దీన్ని. 2 చెంచాల వాము, 2 టేబుల్ స్పూన్ల వాము, అలాగే 1 చెంచా సైంధవ లవణాన్ని కలిపి ఒక గుడ్డలో కట్టి పొట్లంలా చేయాలి. ఈ పొట్లాన్ని పెనం మీద వేడి చేసి నొప్పి ఉన్న చోట కాపడం పెట్టుకోవాలి. వాము అనేది వాతాన్ని హరించే శక్తిని కలిగి ఉంటుంది. నడక తర్వాత పాదాలు కింద లేదా పిక్కల భాగంలో వచ్చే తిమ్మిలని ఇది అద్భుతంగా సమర్థవంతంగా నివారిస్తుంది. రోజుకి 10 నిమిషాల పాటు ఈ కాపడం పెట్టుకోవడం అనేది మేలు చేస్తుంది. పసుపు, వెల్లుల్లి క్షీరపాకం గురించి ఈ సందర్భంగా మరీ చెప్పుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు, 1/2 చెంచాడు పసుపుని పాలలో వేసి మరిగించి ఇంటర్నల్గా తాగాలి. వెల్లుల్లి అనేది రక్తనాళాల వ్యాకోచానికి దోహదపడుతుంది. పసుపు సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి కణజాలం దెబ్బతినకుండా రక్షిస్తుంది. నడక వల్ల కలిగేటటువంటి అంతర్గత వాపుల్ని తగ్గించడానికి ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. నడకని దీర్ఘకాలం పాటు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా కొనసాగించడానికి కొన్ని ఆయుర్వేద ఔషధాలు మీకు సహాయపడతాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ధన్వంతర తైలం ఈ సందర్భంగా చెప్పుకోదగింది. ఇది ఎక్స్టర్నల్గా అభ్యంగనం అంటే ఎక్స్టర్నల్ మసాజ్ కోసం ఉపయోగించే ఉత్తమమైన తైలం. నడకకి వెళ్ళే ముందు లేదా వచ్చిన తర్వాత పాదాలకి, మోకాళ్ళకి ఈ నూనెతో మర్దనా చేసుకోవాలి. ఇది వాతాహారంగా పనిచేసి కీళ్ల కదలికల్ని సులభతరం చేస్తుంది. స్నానానికి అరగంట ముందు ఈ తైలాన్ని రాసుకోవడం వల్ల శరీరానికి మంచి పటుత్వం లభిస్తుంది. యోగిరాజు గుగ్గుల గురించి కూడా మనం చెప్పుకోవాలి. కీళ్ళ నొప్పులు, వాతరోగాలకు ఇది ఒక ప్రామాణిక ఔషధం. నడక వల్ల కీళ్ళలో శబ్దం రావటం లేదా నొప్పి కలగటం లాంటి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని వాడాలి. రోజుకి 2 సార్లు ఒక్కొక్క ట్యాబ్లెట్ చొప్పున గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఇది శరీరంలో ఉండేటువంటి అనవసరమైన వాయువుల్ని తొలగించి కీళ్ళని బలోపేతం చేస్తుంది. అశ్వగంధారిష్టం గురించి కూడా మరీ చెప్పుకోవాలి. ఇది ద్రవ రూపంలో లభించే ఔషధం. నడక తర్వాత విపరీతమైన నీరసం, నిస్సత్తువ ఆవహించిందనుకోండి, ఇది శక్తినిస్తుంది. రోజుకి 2 సార్లు భోజనం తర్వాత 15 నుండి 20 మిల్లీలీటర్ల మోతాదుగా సమానంగా నీళ్లు కలిపి తీసుకోవాలి. ఇది కండరాల పటుత్వాన్ని పెంచడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. క్షీరబల క్యాప్సూల్స్ 101 అని దొరుకుతుంది. నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఇది దివ్యమైన ఔషధం. నడక సమయంలో పాదాలు లాగటం లేదా తిమ్మిళ్ళు రావటం లాంటి సమస్యలకు ఇది మంచి మందు. రోజుకి 1 క్యాప్సూల్ చొప్పున పాలతో కలిపి దీన్ని తీసుకోవాలి. ఇది ఆ నరాల వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ శక్తివంతం చేస్తుంది. ఇది దీర్ఘకాలపు వాత వ్యాధుల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. బలారిష్టం గురించి కూడా మనం చెప్పుకోవాలి. శారీరక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నడకని వ్యాయామంగా చేసేవాళ్ళు దీన్ని రోజు తీసుకోవచ్చు. భోజనం తర్వాత 20 మిల్లీలీటర్ల మోతాదులో దీన్ని తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి నడక వల్ల వచ్చే క్షీణతని ఇది నివారిస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. నడక అనేది కేవలం కాళ్లకు చేసేటువంటి పని మాత్రమే కాదు, ఇది మొత్తం శరీరానికి ఇచ్చే ప్రాణవాయువు లాంటిది. రోజుకి 7,000 అడుగులు నడవటం వల్ల మరణ ముప్పు తగ్గటమే కాకుండా గుండె, మెదడు, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి. క్యాన్సర్, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలపు వ్యాధులను నివారించడానికి ఇది ఒక శక్తివంతమైన ఆయుధం కింద పనిచేస్తుంది. కోట్లాది మందిపై జరిగినటువంటి పరిశోధనలు ఈ వాస్తవాన్ని నిర్ధారించాయి. మన దైనందిన జీవితంలో నడకని ఒక భాగంగా చేసుకోవటం అనేది అత్యవసరం. ఖరీదైనటువంటి చికిత్సల కంటే క్రమబద్ధమైనటువంటి నడక మిమ్మల్ని ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. శారీరక శ్రమని అలవాటు చేసుకుంటేనే భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాలని మనం ఎదుర్కోగలం. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఈ రోజు నుంచే మీ అడుగుల్ని మొదలు పెట్టండి. అందుకే 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోటే మొదలవుతుంది అంటారు కదా. మీరు మీ దినచర్యలో నడకని ఎప్పుడు ప్రారంభిస్తారు, లేకపోతే ఆల్రెడీ ప్రారంభించారా, మీ అనుభవం ఏమిటి? ఇలాంటివి మీరు ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.
బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.